హాయ్ అందరికీ. ఈరోజు మనం వచ్చేసి సోయా టిక్కీ ఎలా చేయాలో చూసుకుందాం. ఇది సోయా ఉంటుంది కదా, మిల్ మేకర్, అది ఉడకబెట్టేసి ఇట్లా క్రష్ చేసుకోవాలి. ఇది శనగలు ఉంటాయి కదా, శనగలు ఉడకబెట్టేసి ఇది కూడా క్రష్ చేసుకున్నాను మెత్తగా. కొంచెం ఒక ఆనియన్ వేసేసాను అందులో, క్యారెట్, పన్నీర్, కొంచెం లీఫ్ వెజెస్ నా దగ్గర ఇక్కడ లేవు కాబట్టి ఏమంటారు పుదీనా ఉంటే పుదీనా వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా మనము శనగపిండి, ఇంకా బియ్యం పిండి, కొంచెం కారం, ఉప్పు, పసుపు అన్నీ వేద్దాము. ఇందులో వచ్చేసి శనగపిండి ఒక 2 చెంచాల వరకు శనగపిండి వేసుకుందాం. ఒక స్పూన్ బియ్యం పిండి, చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వేసుకున్నాను. ఇది వచ్చేసి చాట్ మసాలా, ఉప్పు, సాల్ట్ అన్నమాట. దీన్ని మొత్తాన్ని ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే మొత్తము మనం ఇట్లా ఉండ కడితే ఉండ రావాలి. ఉండ వచ్చేసి ఇట్లా మన ఉండలు చేసుకుంటే మొత్తం ఒక దగ్గరికి రావాలి. అలా మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇది కూడా అంతా మిక్స్ చేసిన తర్వాత మిశ్రమాన్ని ఇది ఇలా ఉండలు కట్టుకుంటే ఇలా ఉండ రావాలి. ఉండ వచ్చాక ఇట్లా టిక్కీ ఇలా టిక్కీ షేప్స్ రావాలన్నమాట అన్నీ. చూసారా, ఇలా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. అన్నీ బాల్స్ లాగా చేసేసి ఉండలు కట్టుకొని ఇలా వడ టైప్ ఇలా చేసుకున్నాను. ఇది వచ్చేసి అనమాట డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఇది ఒక 2-3 తిన్నా కానీ వాళ్ళకి ఫుల్ అయిపోతుంది, హెవీ అవుతుంది అనమాట. డైట్లో ఉన్న వాళ్ళు ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో అలా తినొచ్చు. ఇప్పుడు దీన్ని మనము ఎయిర్ ఫ్రైర్ చేసుకుందాం. దీనికి మనం ఆయిల్ ఏం అవసరం లేదు ఫ్రై చేయాల్సింది. ఎయిర్ ఫ్రైయర్లో వచ్చేసి ఒక 180 డిగ్రీస్లో టెంపరేచర్, ఎయిర్ ఫ్రైయర్లోనే పెట్టాను. టైమింగ్ వచ్చేసి ఒక 25 మినిట్స్ పెడతాను. లైట్ స్టార్ట్. చూడండి, ఒక 25 మినిట్స్ తర్వాత చూపిస్తానండి మళ్ళీ మీకు ఇది ఎలా అవుతుంది అన్నది.